హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ప్రయాగలో మేము చేసుకున్న వేణిదానం చూపిస్తున్నాము. వాళ్ళు మాకైతే ఇలాగా కొన్ని ఐటమ్స్ అనేవి ఇచ్చారండి. కార్యక్రమం ఎలా జరిగిందో చూసేయండి. దారయామి ఆడవారు మీ ఇష్ట దైవాన్ని తలుచుకుని మీ మాల మగవారికి వెయ్యాలి. ఆడవారు వేసాక మగవారి మాల ఆడవారికి వెయ్యాలి. దంపతులు ఇద్దరు దండలు మార్చుకోవాలి. వేయండి. బృహస్పతి వాళ్ళు కూడా తీయండి ఫోటో. అందరూ కూడా చేత్తో గ్లాస్ పట్టుకుని ఫోటో తీసుకోండి. నమస్కారం చేసుకోండి. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. కొద్దిగా అక్షంతర పుష్పాలు గణపతి మీద వేసి నమస్కారం చేసుకోండి. యస్వానామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళాద్రివస్పన్నాత్మం సందర్భతో జయమంగళం నామస్తేషాం పరాపదాం లోకాభిరామ శ్రీరామం భూయ భూయర్మాభ్యం. పసుపు కుంకాలు వేయండి. సర్వమంగళ మాంగళ్య శుభే సర్వాప్త సాధికే శరణ్యేత్రీంబకే దేవి గౌరీ నారాయణ నమోస్తుతే. అక్షంతర పూజ చేయండి 6 సార్లు. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యా నమః, ఉమామహేశ్వరాభ్యా నమః, వాణిరంజగర్భాభ్యా నమః, శశిపురందరాభ్యా నమః, అరుంధతి వైష్ణాభ్యా నమః, శ్రీ సీతారామాభ్యా నమః. సర్వేభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో దేవతాభ్యో నమో నమః. అయ్యం ముహూర్త శుభముహూర్తోస్తు. ప్రాణాయామ్య మగవారి అక్షంతలు తీసుకుని వాసంజు షట్కోణ మధ్యే అంతర్వేద్యాం భాగీరథ్యాం పశ్చిమ తీరే కాళింద్య ఉత్తర తీరే అక్షయవటస్య గంగా యమున సరస్వతి వేణీ మాధవ మాధవేశ్వరి మహా పీఠస్థిత త్రివేణి క్షేత్రే పూర్వదిగ్భాగే విక్రమ సఖే బౌద్ధావతారే ప్రభవాది షష్ఠి సంవత్సరాణం మధ్యే బారహస్పత్య మానేన నలనామ సంవత్సరే ఆషాఢమాసే. ఇది యొక్క ప్రాంగణానికి సంబంధించిన స్థల సంకల్పం. మన ప్రాంతాలకు వచ్చేటప్పటికి అమావాస్య నుంచి అమావాస్యకి నెల పూర్తి. ఉత్తర భారతాలకు వచ్చేటప్పటికి పౌర్ణమి నుంచి పౌర్ణాన్ని నెల పూర్తి. అందు గురించి ఈ ప్రాంగణానికి జ్యేష్ఠ పౌర్ణమితో జ్యేష్ఠ మాసం పూర్తే ఇప్పుడు ఆషాఢ మాసం జరుగుతోంది. అందు గురించి పౌర్ణమి అమావాస్య మనకంటే ముందుగా 15 రోజులు నెల అనేది వీరికి మొదలవుతుంది. అలాగే మనకి వచ్చేటప్పటికి చంద్రుని బట్టి పంచాంగాలు. ఉత్తర భారతాలకు వచ్చేటప్పటికి బృహస్పతిని బట్టి పంచాంగాలు. అందుకని బృహస్పతి పంచాంగాలు కాబట్టి ఇక్కడ బారహస్పత్యమానైనా చదువుతాం. మన ప్రాంతాల్లో ప్రతిభలు చేసినప్పుడు చాంద్రమానైనా చదువుతున్నాం. 8వ సంవత్సరం 38, 50 మధ్యలో ఉంటున్నవి 12 రోజులు వ్యత్యాసం. తిథి నక్షత్రం వారం మధ్యం పండగలు మామూలే. సంకల్పం మారిపోతుంది. అందుకని మన నదీ తీరాల యొక్క సంకల్పాలు ఇక్కడ క్షేత్రాలకు వర్తించావు కాబట్టి ఇక్కడ నదుల దగ్గరికి వచ్చి ఈ నదీ తీరాల్లో స్నానం చేసినటువంటి పుణ్యం, ఈ నది ఒడ్డున మనం కార్యక్రమం చేసిన ఫలితాన్ని మన శరీరాన్ని తీసుకోవడానికి మొదటగా ఇక్కడికి వచ్చిన వారికి ఒక స్థల సంకల్పాన్ని చెప్పిస్తాం. ఈ సంకల్పం ద్వారా శరీరానికి అర్హతని స్థాన ఫలితాన్ని శరీరాన్ని తీసుకుంటున్నాం. ఇప్పుడు మన సంకల్పంతో కార్యక్రమం ప్రారంభం. చెప్పండి. స్వస్తి శ్రీ చాంద్రమాన శోభాకృతు నామ సంవత్సరే ఉత్తరాయణే గ్రీష్మ ఋతు జ్యేష్ఠమాసే కృష్ణపక్షే చతుర్దశి తత్కాల అమావాస్య వాసర శుభవాసర భానువాసర శుభనక్షత్ర శుభయోగ శుభకరణ యావంగున విశేషేణ విశిష్టాయాం. ఒక్కసారి మీ గోత్రం పేరు, భార్య పేరు, పిల్లల పేర్లు, కుటుంబ సభ్యుల పేర్లు ఒక్కసారి మనసులో చెప్పు. ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం మమ ఆత్మనకృత కాయక వాచక మానసిక సాంసర్గిక జ్ఞాత అజ్ఞానదశ్చ పరప్రేరణ యావనయ సమస్త అకరణిక అస్పర్శ దోష నివారణార్థం ఏవం శ్రీరామ స్మరణేన జపోహతు న సంశయ. శ్రీరామ 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 రామ రామ రామ. ప్రయాగ క్షేత్రే గంగా యమునా సరస్వతి త్రివేణి నదీ తీరే వేణీదాన దంపతి పూజ సమయకాలే ఆదౌ నిర్విఘ్న పరిసమాప్తి ప్రీత్యర్థం యథాశక్తి గణాధిపతి పూజాం కరిష్యే. ఎడం చేతులు అక్షంతర కుడి చేతిలో మార్చుకోండి. మీ చేతిలో నీళ్లు పోసుకోండి. ఆ నీళ్లు అక్షంతలు కింద నేల మీద విడిచిపెట్టేసేయండి. రెండు పుష్పాలు తీసుకుని మనసులో ఒకసారి విఘ్నేశ్వరుని తెలుసుకోండి. ఓం గణానాన్త్వా గణపతిం వవామహే కవిం కవీనాముపమస్రవస్తవం
ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदान शृण्वन्नोतमिश्रीदसादरं शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्गं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तोपास्महे श्रीमहागणाधिपतये नमः దేవుడి మీద వేయండి ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆవాహనం సమర్పయామి పాదయోః కొద్దిగా నీళ్ళు చుక్కలు జల్లండి ఆజ్యం సమర్పయామి హస్తయోః అర్ఘ్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి శిరసి స్నాపయామి కొద్దిగా నీళ్ళు చుక్కలు జల్లుతూ ఉండండి అపో ఇష్టామయ్యోపస్థానం ఉచ్యదాదన మహేరణ యుక్తసే యావస్సవత మోరసః తస్య భాజేతేనః ఉచదీరో మాతరః తస్మానంగమాంగవే నక్షదాన్ సమర్పయామి మరో నక్షత్రాలు తీసుకోండి యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపదేర్య సహజం ప్రస్తాదు ఆయుష్యమగ్రియం ప్రథమంచ శుభ్రం యజ్ఞోపవేతం బలమస్తు తేజః శ్రీ మహాగణాధిపతి నమః యజ్ఞోపేతార్థమక్షదాన్ సమర్పయామి గంగాభవాని దేవతాభ్యో నమో నమః జంతద్వారాంధురాదృశానిత్యపుష్టాంగరీషిణీం ఈశ్వరీకం సర్వభూతానాం తాం యోపయ్యే శ్రియం దివ్యశ్రీ చందనార్థం గులాలం సమర్పయామి ఆయన దేవరాయణ దుర్వారాన్ పుష్పనేః అర్ధాచుమండలీకాన్ సమంజస్య గృహాయ మే అలంకరణార్థం అప్రకాన్ సమర్పయామి హరిద్ర కుంకుమ పూజయామి మగవారేమో అక్షంతుల పువ్వులు ఆడవారు పసుపు కుంకుమ గణపతియే నమః అంటూ పూజ చేయాలి ఓం సుముఖాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజకర్ణికాయ నమః లంబోదరాయ నమః వికటాయ నమః విఘ్నాచర్యవర్తి వీర్నానా గంధేశముదాగ్రియ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం శ్రీ మహాగణాధిపతి నమః ధూపమాగ్రాపయామి సూర్య భగవాన్ నమస్కారం చేసుకోండి భానుభాస్కర్ మీకు ఇచ్చిన మామిడి పండు మీద అరటి పండు మీద కొద్దిగా నీళ్ళు చుక్కలు జల్లి నైవేద్యం పెట్టండి ఓం భర్భవస్వహాదస్య పితృవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ సత్యంద్వత్యేన పరిశించామి అమృతమస్తమృతోపస్తనమసి శ్రీ మహాగణాధిపతి నమః అవసరార్థం చోదఫలం కదలీఫల నైవేద్యం సమర్పయామి ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ బ్రహ్మణే స్వాహ మధ్య మధ్య పానీయం సమర్పయామి అమృతావిధానమసి ఉత్తరాభోదం సమర్పయామి హస్తో ప్రక్షాళ్యం పాదో ప్రక్షాళ్యామి శుద్ధ ఆచమనీయం సమర్పయామి కొద్దిగా అక్షంతరం వేయండి వరుస కర్పూరేణ నాకు వెలిదలుతాం ముక్తాచూర్ణేన సందర్శయామి అఘోరేభ్యో దఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః దాసోహం విద్వాన్ మత్వ క్షమస్వ రక్ష రక్ష పరమేశ్వర పరమేశ్వరి మగవారు అక్షంతలు తీసుకోండి ఆడవారు మగవారి చేతిలో నీళ్లు పోయండి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ అనుకోండి పరిపూర్ణం తదస్తుతే అనయధ్యానావాన షోడశోపచార పూజా జగవాన్ సర్వాత్మక శ్రీ మహాగణపతి దేవత సుప్రీత సుప్రసన్న వరద భవతు ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు భవంతో భవంతో ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు ఏతత్ఫలం గమలాయుధాంకుర మీరు వేసుకునేందుకు వేసే అక్షంతలు లేదు కలగా అక్షంతర పూలు మీరు తీసుకుని కొద్దిగా సన్ను దైహనాకం మైమానసింది అత్ర పూర్వే సాధ్యాసింది దేవ గణపతి మేధాస్థానం ప్రవేశయామి శోభనాబ్దే పునరా మగవారు రెండు పాదాలు ఆడవారికి ఎదురుగుండా పెట్టండి మగవారి పాదాలు ఆడవారికి ఎదురుగుండా బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయ చ జగజ్జితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః నమోస్తు అనంతమూర్తయే సహస్ర పాదాక్షర శిరోరవాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతి సహస్రకోటి యుగధారిణే నమో నమః శ్రీ మహావిష్ణు స్వరూపాయ ఇష్టదేవత స్వరూపేణ పతి దేవతాభ్యో నమో నమః పాద గంగాజల శుద్ధోదక స్థానం సమర్పయామి హరిద్ర కుంకుమ అలంకార ధారయామి ఇప్పుడు కాలు మొత్తం కూడా పొడి లేకుండా మీరు పేరెంటానికి వెళ్తే ఎలా రాస్తారో వారు కాలు మొత్తం పసుపు రాయాలి ఆడవారు మగవారికి రాయాలి పసుపు చేతిలో తీసుకుని ఒక నీళ్ళకు పోసుకుని కాలు మొత్తం పొడి లేకుండా శుభ్రంగా పసుపు రాయండి పసుపు
పాదాల మీద కొద్ది కొద్దిగా పువ్వులు వేస్తూ నేను చెప్పిన మాటలు ఆడవారు చెప్పండి. అనాది అవిద్య వాసనయ అవిన్ సంసార విచిత్రాభి యోనిషు కలియుగే స్త్రీ జన్మ ప్రాప్నవతః మమ రజస్వల గర్భ ప్రసూచిక త్రిదోష నివారణార్థం మమ భర్తు అపమృత్యు దోష నివారణార్థం దీర్ఘాయు సౌభాగ్యత ఫల సిత్యర్థం మన వివాహము మొదలుకొని వేణీదాన సమయం వరకు నేను తెలిసి గాని తెలియక గాని మీ ఎదుట ఏవైనను తప్పులు చేసి ఉంటే క్షమించి నాకు వేణీదానము చెయ్యుటకు అధికార యోగ్యత ఇమ్మని కోరుతూ శ్రీ మహావిష్ణు స్వరూపాయ ఇష్టదేవత స్వరూపేణ పతి దేవతాభ్యో నమో నమః పాద పుష్పాంజల నమస్కారాన్ సమర్పయామి. మీకు ఏ దేవుడైతే ఇష్టమో ఆ భగవంతుని మనసులో స్మరణ చేసుకుని భర్త దైవం రూపంలో ఉన్నాడని భావన చేస్తూ అధికార యోగ్యత ఫల సిద్ధిరస్తు దీర్ఘ సుమంగళి భవ. తలమి చేయవేయండి ఒక్కసారి. శతమానం భవతి శతాయు పురుషేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. వేణీదానధికార యోగ్యత ఫల సిద్ధిరస్తు. సౌభాగ్యవతి భవ తథాస్తు. వేణి నదీ తీరే వేణీదాన సమయకాలే యథాశక్తి మాంగళ్య ధారణం ఆచరిష్యే. మరి మెల్లో కట్టండి, 3 ముళ్ళు వేయండి. పసుపు కొమ్ము ఉంటుంది చూడండి అక్కడ. మాంగళ్యం దంతురామేణ మమ జీవన హేతున కంఠే భగ్నామి సమతే సంజీవ శరధాం జగం. గంగా యమునా సరస్వతి నదీ తీరే వేణీదాన సమయకాలే మాంగళ్య ధారణ ముహూర్త శుభ ముహూర్తోస్తు. అస్మద్భావంతో అనుగృహ్ణవంతు. వేణీదాన అధికార యోగ్యత ఫల సిద్ధిరస్తు. ఇప్పుడు మగవారు కూర్చోండి, తొడ సరిగ్గా పెట్టండి. ఆడవారు వెనక్కి తిరిగి మగవారు ఒళ్ళో కుడి తొడ మీద కూర్చోవారు. కూర్చోండి. ఇప్పుడు నాకు దాన్ని బట్టి జడాలని చూసుకోండి. అది జడ మొత్తం అంతా అయిపోయాక నేను ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. జడాలండి. మీరే కట్ చేయాలి. ఇష్టం ఏమని తెలుసుకుని మగవారే కట్ చేయాలి. నీళ్ళ గ్లాస్ తీసుకోండి. వారి చేతులు ఆ వెంట్రుకల మీద నీళ్లు పోస్తూ మగవారు చెప్పండి. ఆ వెంట్రుకలు వదలకూడదమ్మా, మీ చేతులు అలాగే ఉండాలి. ఆడవారికి చెప్పండి. మగవారు కేశవేణ్యే ఉదకం సమర్పయామి. కేశవేణ్యే పాద్యం సమర్పయామి. కేశవేణ్యే గంగాజల శుద్ధోదక స్థానం. నమో గంగే మహాగంగే మహాదేవస్య వల్లభే భాజయత్వం మహాదేవి భాగీరథి నమోస్తుతే బ్రహ్మకమండల సంభూతే గంగే త్రిపదగామిని త్రైలోక్యం వందితే దేవి గంగా భాగీరథి నమో నమః. గంగాజల శుద్ధోదక స్థానం సమర్పయామి. గ్లాస్ కింద పెట్టండి. కొద్ది కొద్దిగా వేస్తూ చెప్పండి. త్రివిధ ధారిణి త్రిదోష నివారిణి అపమృత్యు దారిద్రిణి సౌభాగ్య ప్రదాయిని కేశవేణ్యే పుష్పాక్షత. కొద్దిగా పసుపు కుంకుమ వేయండి. హరిద్ర కుంకుమ చూర్ణాన్ సమర్పయామి. మీకు ఇచ్చినటువంటి మామిడి పండు తీసుకోండి. ఆ పండుని వారి దోజుట్లో పెట్టండి. ఇదం ఫలం మయాదేవ స్థాపితం పురవస్తవ తేనమే సఫలం చేవ జన్మని జన్మ జన్మని. మగవారు ఆ పండు పైన చేయవేయండి. ఎడంచి వారి దోసుడు అడుగును పెట్టండి. ఎడంచి అడుగున కుడిచే పండు మీద. ఇప్పుడు దంపతులు ఇద్దరు చెప్పండి మంత్రం. వేణ్యాం వేణి ప్రధానేన మమ పాపం జపోహతు జన్మ జన్మాంతరేషు జపిస్వద సౌభాగ్యం మమ వర్ధత. త్రివిధ ధారిణి త్రిదోష నివారిణి అపమృత్యు దారిద్రిని సౌభాగ్య ప్రదాయని కేశవేణ్యే యథాశక్తి త్రివేణి నదీతి. మగవారు చేతి తీసేసేయండి. ఆ పండు తీసుకోండి వారి చేతిలోది. అరటి పండు తీసుకోండి ఆకులోది.
ఆ 2 పళ్ళు మగవారు చేత్తో పట్టుకోండి. ఆడవారు ఆ వెంట్రుకలు పుష్పాలు పూజ చేసినవన్నీ విశ్రాకులో పెట్టేసేయండి. కొద్దిగా నీళ్ళు పోసుకుని ఆడవారి నేల మీద చేయి కడిగేసుకోండి. ఆ బ్రహ్మలేశ్వర వారికి ఆ పంతులు గారికి ఒక 50 రూపాయలు ఇవ్వండి అమ్మా. అది విప్పేసిన వారికి ఏంటి, ఒకటి ప్రవహించేటువంటి నదిని వేణి అంటాం. రెండోది జుట్టుని వేణి అని పిలుస్తాం. వేణి దానము చేసిన కుర్రలకు పూజ చేస్తే నీరు, సంగమం అంటే కలవడము, అందుకని త్రివేణి సంగమం అని పిలుస్తున్నాం. అదే దీన్ని సంస్కృతంలో మనం త్రివేణి సంగమం అని పిలుస్తున్నాం. అందుకని వేణి దానం అనేటువంటి నామం ఈ యొక్క పూజా కార్యక్రమానికి వేణి దానం అని పెట్టడానికి గల కారణం. ఎందుకు ఆచరిస్తారు? ఈ పూజా కార్యక్రమానికి మూల కారణం సరస్వతి. 3 స్వరూపాల నుంచి వచ్చిన పదం స్త్రీ. అందుకని స్త్రీ అంటే ఆదిశక్తి, స్త్రీ అంటే సాక్షాత్తు అమ్మవారు, స్త్రీ అంటే అగ్నితో సమానం. అందుకని వర్తమాన కలియుగంలో స్త్రీ శరీరానికి ఎటువంటి పాపకర్మ దోషాలు వర్తించవని ధర్మ ప్రమాణం. అందు గురించి స్త్రీ తన శరీరంతో ఎటువంటి పూజా కార్యక్రమైనా ఉందా? ఎవరి కోసం చేస్తోంది? తన భర్త కోసం, బిడ్డల కోసం. స్త్రీ తానంటూ తన శరీరం కోసం చేసుకునే ఏకైక కార్యక్రమం భూమి మీద ఈ ప్రయాగలో వేణిదానం. ఎందుకు? ఆడవారు ఎదిగేటువంటి సమయాల్లో భగవంతుడి ద్వారా లభించేటువంటి ఋతుక్రమాలు 3. ఈ 3 సందర్భాల్లోనూ స్త్రీ మారుతూ ఉంటుంది. ఏ సందర్భంలో మారుతోంది, ఎప్పుడు వస్తుంది, పుట్టినటువంటి స్త్రీ కూడా తెలియదు. ఇది సృష్టి ధర్మం. ఇవేంటి? మొట్టమొదటిగా లభించేటువంటి ప్రథమ రజస్వర అంటే పెద్ద మనిషి అవుతున్నటువంటిది. అది ఏ రోజున జరుగుతోంది? ఏ రోజు జరుగుతుంది? పలానా డేటు, పలానా రోజు, పలానా పక్షం. ఏ ఒక్కరైనా చెప్పగలమా? చెప్పలేం. ఇది ఎప్పుడు భగవంతుడు మన శరీరం మీదకి రావాలో స్త్రీకి, అప్పుడు భగవంతుడు ఆ సమయంలో లభిస్తున్నాడు. ఆ వచ్చిన సమయంలో రోజు తిరుగుతున్నట్టుగా తిరుగుతోందా? ఆ సమయంలో ఏం చేస్తున్నావు? స్త్రీని పవిత్రంగా భావన చేసి 4 రోజులు పక్కన కూర్చోబెట్టి మన నియమం ప్రకారంగా స్థానం ఆచరించి ఆ రోజున మన చుట్టాలని, బంధువుల్ని, గోత్రికుల్ని పిలిపిస్తూ ఆ బిడ్డకు ఆశీర్వచనం అందజేస్తున్నాం. ఆ దోషం తగ్గాలని 10 మందికి ఆ రోజు ఇంటి దగ్గర పిలిచి భోజనాలు పెడుతున్నాం. అక్కడి నుంచే స్త్రీ తన శరీరాన్ని, అవయవాన్ని పెంచుకుంటూ ఎదుగుదల మొదలవుతోంది. ఇది మొట్టమొదటిగా స్త్రీకి లభించేటువంటి మూలం. అక్కడి నుంచి ఎదుగుదల మొదలైంది. యుక్త వయసు వచ్చింది. అప్పుడు తర్వాత స్త్రీ ఏమవుతోంది? యోగ్యమైన భర్త చేతిలో పెట్టి తల్లిదండ్రులు అక్కడి నుంచి వివాహం చేసి ఒప్పుకుంటున్నారు. అందుకని వివాహం నుంచి కూడా స్త్రీ ఏంటి? తన ఇంటి పేరు, తన గోత్రం మారి భర్త అనేటువంటి ఒక పదంతో మళ్ళీ కొత్త జీవితాన్ని మొదలు పెడుతోంది. అందుకని వివాహం నుంచి మొదటి దైవం భర్తగా ప్రామాణికం. అందుకని భర్తని మన దేవుడిని ఏం చేస్తాం? అడుగుతాం, అలంకరణ చేస్తాం, బొట్టు పెడతాం, కార్యక్రమం చేసి మటుకు భగవంతుడికి పూజా కార్యక్రమం ప్రారంభం చేస్తున్నామని దీపారాధన వెలిగించి పూజ ప్రారంభం చేస్తాం. అలాగే ఇక్కడ ఈ కార్యక్రమం చేయడానికి అర్హత ఎవరు? భర్త ద్వారా తీసుకోవాలి స్త్రీ. అందుకని భర్తని మనం నిత్యం పూజించేటువంటి దైవంతో సమానంగా ఇష్టదైవంతో భావన చేసి లక్ష్మీనారాయణ కింద ఆయన పాదాలు కడిగి గంగాజలంతో కాళ్ళకు పసుపు రాసి కుంకుమ పట్టు పెట్టి నాకు ఈ యొక్క స్థలంలో వేణిదానం చేయడానికి అధికారం ఈ స్వామి అని భర్త నుంచి అధికారాన్ని పొందుతోంది భార్య. అందుకని ఈ కార్యక్రమం ఈ క్రతువులో మాత్రమే మగవారి కాళ్ళకు పసుపు రాస్తారు, కుంకుమ పట్టు పెడతారు. మరి ఎప్పుడైనా ఏ వ్రతంలోనైనా, ఏ నోములో అయినా, ఏ పూజలైనా ఎప్పుడైనా సరే మగవారికి చేస్తారా? ఎప్పుడో ఆడవారు చేయరు. ఇది ఈ సమయంలో చేయించడానికి గల కారణం. ఈ సంసార జీవితాన్ని మొదలుపెట్టి ఈ సంసార జీవితం గడుపుతున్న సమయంలో మళ్ళీ స్త్రీ కొంతకాలానికి ఏమవుతోంది? గర్భాన్ని దాలుస్తోంది. లోపలికి పిండం ఏ రోజున ఆవిర్భావం? ఇది కూడా మనం ఎవరని చెప్పలేం. ఇది కూడా సృష్టి ధర్మం. ఎప్పుడు శరీరం మీదకి రావాలో అప్పుడు భగవంతుడు భర్త రూపంలో మన శరీరం మీదకి లభిస్తోంది. అప్పుడు ఎన్ని రోజులు? 9 నెలలు. 9 నెలలు గర్భవాసంలో జీవించినటువంటి జీవనం స్త్రీకి తప్పితే వేరే మానవుడికి తెలియదు. ఈ 9 నెలల తర్వాత శిశువు బయటకు వస్తున్నాడు. పిల్లాడు వచ్చాక మళ్ళీ ఏం చేస్తున్నాం? మనం పురిటిమైలు పాటిస్తున్నాం. దీన్నే ప్రసూచిక. ఎన్ని రోజులు? 11 రోజులు. ఇవి పుట్టినప్పుడు శరీరం మీద ఉంటున్నాయా? ఉండట్లేదు. ఎప్పుడు వస్తాయనే విషయాలు మనం చెప్పగలుగుతున్నామా? లేదు. ఇవే స్త్రీకి లభించేటువంటి పవిత్రమైన రోజులు ఈ 3 కూడా. ఆ 3 సమయాల్లో ఏవైతే సందర్భాల్లో మనం పెట్టుకున్నాం, ఎన్ని రోజులైతే ఆ రోజుల్లో పొరపాటున మాట్లాడి, తిని, తాకి, సంపర్కం చేసి దేహం ద్వారా ఎటువంటి తప్పైన పొరపాటును ఆచరించినప్పుడు అవి స్త్రీకి దేహం మీద ఉంటున్నాయట. తన శరీరం నుంచి ఇవి తిరగాలి అంటే భూమి మీద ఒకే ఒక్క స్థలం ప్రయాగి యొక్క నేల మీదకి వచ్చి సమస్త నదులకి, ప్రాణకోటికి మనకి ఎక్కడ మనం పూజలు చేస్తున్నా మొదటగా నీళ్ళల్లో ఆవాహనం చేసినప్పుడు ఈ నదుల పేర్లు చదువుతున్నాం. ఈ 2 నదులే, గంగేచి యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిని సన్నిధిం గురు. అందుకని సర్వతీర్థానా జగతప్పిత యాచితాం. అందుకే భూమి మీద ఉండేటువంటి అన్ని నదులకి తల్లి, తండ్రి ఈ గంగా, యమున అంటే ఈ 2 నదులు ఇక్కడతో సమాప్తం. అందుకని సంగమంలో స్థానం, భూభాగంలో ఉండేటువంటి సమస్త నదుల్లోనూ స్నానం చేసినటువంటి పుణ్యం మనిషి శరీరానికి అందజేస్తోంది.
అందుకని తీర్థరాజ అని ప్రసిద్ధి. ఎంత గొప్ప నదీ తీరమైనా దీని తర్వాతే. అందుకని సమస్త పాపాలని హరించేటువంటి త్రివేణి. అందుకని 3 నదుల్ని మహాకాళి, మహాలక్ష్మి, అంతర్వాహినిగా మహాసరస్వతిగా ప్రామాణికం. అందుకని సంగమం దగ్గర మాత్రమే ఈ యొక్క వేణీదానం. అందుకని ఇక్కడ చేసినప్పుడు ఆ 3 నదులు శరీరం నుంచి ఈ యొక్క 3 దోషాలు పొరపాటును చేసినటువంటి తప్పులు ఏమన్నా ఉంటే ఈ నదీ తీరం ద్వారా స్త్రీ శరీరం నుంచి పోగొడుతున్నాయట. అపమృత్యు దోష పరిహారార్థం మనకు 3 దానాలు ఏంటి? ఒకటి మొగనల్ల దున్నపోతు, రెండోది మొగనల్ల మేక, మూడోది ఆడవారి యొక్క జుట్టు. ఈ 3ని అపమృత్యు దోష పరిహారార్థం దానం చేస్తారు. ఈ దానాలు మనం చేయడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ తీసుకోవడానికి ఎవరైనా ఉన్నారా? ఎవరు స్వీకరించలేదు. ఇక్కడ ఎవరు తీసుకుంటున్నారు? త్రివేణి. అందు గురించి మామూలుగా మీరు ఒక వెంట్రుక కట్ చేసుకుని ఒక నీళ్ళ గ్లాసులోనో ఒక నీళ్ళ నదిలోనో వేయండి, ఏమవుతుంది? అతి తేలికైన వస్తువు తల వెంట్రుకు, ఎప్పుడైనా పైకే తేలుతుంది. కానీ ఇప్పుడు వేణి దానం అయ్యాక ఈ వెంట్రుకలు పట్టుకెళ్ళి మీరు నదిలో కలుపుతారు. కలిపినప్పుడు చూడండి ఆ వెంట్రుకలు వెంటనే మునిగిపోతాయి. ఇది ప్రత్యక్ష ప్రమాణం. శరీర దోషాలతో ఉన్న వెంట్రుకల్ని తల్లి బరువెక్కించి భర్త శరీరం నుంచి అపమృత్యు దోషాన్ని తల్లి లోపలికి తీసుకుని శరీరం నుంచి అపమృత్యు దోషాన్ని పోగొట్టి దీర్ఘాయు సౌభాగ్యాలు అందజేస్తుంది. అందుకని మోసేవాడు భరించేవాడు ఎవరు? భర్త. అందు గురించి ఈ సమయంలో భార్యను భర్త ఒళ్ళో కూర్చోబెడతాం. నేల మీద కూర్చున్నప్పుడు ఫలితం భూదేవి తీసుకుంటుంది. ఎవరి శరీరం నుంచి తొలగాలను ఆచరిస్తున్నాం? భర్త శరీరం నుంచి తొలగాలను చేస్తున్నాం. అందుకని భర్త ద్వారా అపమృత్యున్నటువంటి జడని అల్లుతాం. జడ ఎన్ని భాగాలు తీసారు మగవారు? 3 భాగాలు. నాకు అడుగుతాను కదా, ఇదే 3 భాగాలు తీసి అల్లేటప్పుడు జడ 2 భాగాలు ఉన్నాయి వారి తలలో. 3 తీసారు, చక్కగా అల్లేరు వారి జడ. అందులో ఏ సందేహం లేదు. ఎన్ని పాయలు ఉన్నాయి జల్లో? చూడండి ఒకసారి మీరేసి. 2 పాయలు కనబడుతున్నాయి. జనకిలో 3 పాయలుగా విడగొడతారు. విడగొట్టి మీరు ఈ పక్క ఒకటి ఈ పక్క ఒకటి అల్లుతారు. అల్లేటప్పుడు ఈ 2 కనబడుతున్నాయి. 3వది ఏమవుతుంది? అల్లుతున్నప్పుడు మధ్యలోకి వెళ్ళిపోతుంది. అదే ఇక్కడ త్రివేణి కూడా. గంగా, యమున 2 నదులు వస్తున్నాయి. 3వ సరస్వతి అంతర్వాహిని లోపల ఉంటుంది. ఆ తల్లి మనకు కనబడదు. అందుకని ఆడవారి నుంచి అన్ని పవిత్రమైన సంగమంతో సమానంగా సంబంధం. చాలా పవిత్రమైంది. కురుక్షేత్ర సంగ్రామానికి ఆవిర్భావం ఎవరు? ద్రౌపది జడ. అలాగే రామాయణం సీతను తీసుకుని వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాడు? రావణుడు జడ పట్టుకుని ఈడ్చుకుంటూ వెళ్ళాడు. అక్కడి నుంచి రావణుడి యొక్క హంతం. అందుకని మన ఇతిహాసాలే చెబుతున్నాయి జడలో అపమృత్యు ఉందని. అందుకని జడ ఎప్పుడూ కూడా స్త్రీది చాలా పవిత్రమైంది. జడ ముడి వేసుకోవడం, అల్లుకోవడం, లపర పెట్టుకోవడం చేయాలి తప్ప కూడా ఎప్పుడూ కూడా జడ విడగొట్టకూడదని మనకు ప్రామాణికం చెప్తున్నాయి. పూర్వంలో ఈ జడను బట్టి మన ధర్మం గౌరవించేది. ఎలాగా? జడని మొదటిగా ఇంటి దగ్గర నుంచి పిల్లలుగా పుట్టి స్కూల్కి వెళ్ళినప్పుడు ఏం చేసేవారు? 2 జడలు వేసేవారు. అంటే నా కూతురుతో సమానమని భావించేవారు. తర్వాత వివాహం జరిగింది. వివాహం ఏక జడ ఏమైంది? ఏకడైపోయింది. ఏకమైనప్పుడు ఏమైంది? తన ధర్మపత్ని వేరే వాడి భార్య అనేటువంటి ఉద్దేశంతో తను చూసేటువంటి వారు. తర్వాత పెళ్ళయింది, సంతానం కలిగింది. అప్పుడు జడ ఏం చేస్తున్నావు? మూడేస్తున్నావు. అంటే తన తల్లితో సమానమని భావించేవారు. మీరు వేసుకునే జడను బట్టి స్త్రీకి గౌరవం. ఈరోజు జడే కాదు, మనం ఎలా ఉంటున్నా ఏ బట్టలు వేసుకుంటున్నాం కూడా తెలియదు. అందుకని మన ధర్మం, మన ప్రామాణికం మనకి పెట్టింది ఏంటంటే మన గౌరవ మర్యాదల కోసమే. మనం ఉదయం లేచి సంధ్యావందనం చేసుకుని సూర్యుడికి అర్ఘ్యం వదిలేటప్పటికి ఆ కిరణాలు మన శరీరం మీద పడేటప్పటికి రోగ నిరోధక శక్తి అందుతోంది. అదే విషయం పొద్దున్న ఏ బ్రాహ్మడే కార్యక్రమానికి వెళ్ళి కాసేపు ఎంట్లో ఉండమ్మా సూర్యుడికి దండం పెట్టంటే వింటారా? అదే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక 500 ఫీజు రాసి ఒక అరగంట కూర్చేసి ఎంట్లో కూర్చోంటే అప్పుడు కూర్చుంటున్నాం. అంటే వారు చెప్తేనే కానీ మనకు తెలియట్లేదు. అంటే మనం చేసే నిత్య కర్మల్లోనే ఉదయం లేచి మనం చీపురు ఉడచడం, దీపం పెట్టడం, స్నానం చేయడం, సంధ్యావందనం ఆచరించడం, సూర్యుడికి నమస్కారం చేయడం, మధ్యాహ్నం భోజనం 12 నుంచి 2 మధ్యలో భోజనం భుజించడం, రాత్రి 8 నుంచి 10 లోపల పలహారం తింటే శరీరం లేపకుండా 5 గంటల నుంచి మంచం మీద లేస్తుంది. ఇవి నిత్య కర్మలు. సమయం తప్పకుండా పాటించాలి. నోట్లో బ్రష్లు పెట్టి ఇటు అటు తిరగడం దరిద్రాన్ని ఆవాహనం. నోట్లో ఉన్నటువంటి ఎక్కడైతే నిలబడి కడుగుతున్నామో అక్కడి నుంచి కదలకుండా మొహం కడగాలి. అందు గురించి స్థాన సంధ్యావందనం కాలకృత్యాలు నెరవేర్చుకుని అప్పుడు మనం టిఫిన్లు తిన్నా ఏం చేసినా సరే ఒకసారి మొహం కడిగి ఒక 2 సార్లు కాఫీలు తాగి ఒక 10 నిమిషాలు పోయి స్నానాలు చేసి అప్పుడు ఒక్కొక్కటి జాయిగా తీరుగా చేస్తూ ఉంటాం. తద్వారా ఒక మాత్ర వేస్తేనే కానీ రోజు గడవదు ఈ రోజు. అందుకోసం శరీరాలతో మన ధర్మం ఎప్పుడూ సైంటిఫిక్ని అనుసరించి కర్మగానే మనకు పెట్టింది. అందుకని పాటించేది మన కోసమే తప్ప ఎవరో చెప్పారని ఆచారాలు విధానాలు అనేటువంటివి కాదు. అందుకని ఈ కార్యక్రమం జీవన పరిగణలో ఒక్కసారి ప్రయాక్షేత్రానికి వచ్చి భార్యాభద్రిద్దరూ కూర్చుని ఒక్కసారి వేణీదానం చేస్తే మళ్ళా శరీరంతో ఈ యొక్క స్థలంలో వేణీదానం చేయడానికి అర్హత లేదు. రెండవది, ప్రపంచ క్షేత్రాలు ఏ గుడి దగ్గర ఏ నేల మీద ఎక్కడ ఈ పూజా కార్యక్రమం లేదు. ఒకే ఒక్క స్థలం ప్రయాగ. ఒకసారి చేసుకోవడం ప్రయాగలో మానకుండా దంపతుల్ని ఈ కార్యక్రమాన్ని చేయమనడానికి కారణం. త్రేతాయుగంలో అరణ్య వనవాసానికి వెళ్ళినప్పుడు సీతారాములిద్దరూ ప్రయాగుల యొక్క వేణీదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. తర్వాత దంపతులు ఆచరిస్తూ సౌభాగ్యాన్ని పొందుతూ త్రిదోషాలను పోగొట్టుకుంటున్నారు. అందుకని యజ్ఞయాగాదులు చేసే దేవాలయం కట్టినటువంటి పుణ్యం ప్రయాగలో వేణీదానం ద్వారా పొందుతారని ప్రమాణం.
అందుకని దంపతులు ఒకసారి ప్రియాకు వచ్చి వేణి దానం మానకుండా చేయాలి. ఇది కార్యక్రమం యొక్క వృత్తాంతం. అక్షంతలు తీసుకోండి. ఉంచుకోవడం. ఇంటికి వెళ్ళాక పచ్చని పూలు పూసేటువంటి చెట్టుకి మంగళవారం శుక్రవారం కాకుండా మన ఇంట్లో దొడ్లో చెట్టుకు కట్టచ్చు, లేదా తులసి కోటలో పెట్టి నమస్కారం చేయొచ్చు, లేదా మన నిత్యం పూజ చేసుకుని మన చోట అమ్మవారి దగ్గర పెట్టేనా దండం పెట్టచ్చు. తీసి రోజు మంగళవారం శుక్రవారం కాకుండా తీసి ఈ 3 స్థలాలు ఏదో ఒక చోట పెట్టి దండం పెట్టుకోవడం. ఈ వెంట్రుకల్ని విఘ్నేశ్వరుని నాగుబలంగా చేత్తో పట్టుకొని చెప్పులు వేసుకుని కింద నదీ తీరానికి వెళ్ళి సామాగ్రి అన్ని కూడా నదిలో విసర్జన చేసి విస్తరాకు కలిగేసి ఒడ్డును పాడేయడం. వెళ్ళగలిగితే దంపతులు ఇద్దరు వెళ్ళొచ్చు, ఏదో ఆడవారు ముఖ్యంగా కంపల్సరిగా వెళ్ళాలి. అందులో వారికి ఏమీ సందేహం లేదు. మగవారికి ఆప్షన్, వెళ్తానంటే కూడా వెళ్ళి రావచ్చు, లేదంటే ఇక్కడ ఉంటారంటే ఇక్కడ ఉండొచ్చు. ఆడవారి సామాన్లన్నీ కలిపాక కాలు కడుక్కుని మొహాలు కడుక్కోవడం, 2 నీళ్ళు జల్లుకోవడం. స్నానం ఏం అక్కర్లేదు. 2 నీళ్ళు చేతిలో తీసుకుని ఒకసారి భగవంతు స్మరణ చేసి అర్ఘ్యం దేవుడికి వదిలిపెట్టి నీళ్ళల్లో మళ్ళీ పైకి రావడం. ఆ మామిడి పండు ప్రసాదం దంపతులే తినాలి, వేరే ఎవరికి పెట్టకూడదు. అరటిపండు ప్రసాదం ఎవరికి పెట్టినా పర్వాలేదు, మామిడి పండు మాత్రం దంపతులే తినాలి. ఆ పూలదండ పైకి లేచాక తీసి పక్కన పెట్టేసి ఆ గ్లాసులు ఇవి అన్ని మా వారు తీస్తారు. చెప్పండి. తండులాహ వైశ్వ దేవస్య అన్నం ప్రకంచేన ప్రచంచయే ప్రాణిన జీవనం అన్నం అతశాంతిం ప్రయచ్చమే బ్రాహ్మణ లక్ష్మీనారాయణ స్వరూపాయ యథాశక్తి నిరంజరూపేణ అన్నదాన నిమిత్తిక దక్షిణ తీర్థగురువే సంప్రదతే నమమ నమమ. చెప్పిన ప్రకారంగా గురువుగారి సంకల్పరాశ్చిత వేణిదాన కార్యక్రమం పూర్తయింది. మేము ఇక్కడ పూజలు కార్యక్రమం నిర్వహించేటువంటి బ్రాహ్మణులు మా స్వగ్రామంగా ఆంధ్ర రాజమండ్రి దగ్గర మడికి మమ్మల్ని అక్కడి నుంచి పిలిపించి మాకు నెలవారీగా జీతాలు ఇస్తూ మా గురుగారు కృష్ణశాస్త్రి గారు, వారి కుమారుడు భయ్యన్ బాబు గారు మా ద్వారా ఇక్కడికి వచ్చి వారి తెలుగు యాత్రికులకి క్రతువులు పూజలు మా ద్వారా చేయిస్తారు. జీతాలుగా మేము కార్యక్రమాలు నిర్వహిస్తాం. పూజలను విచ్ఛేదంగా మీరు ఏదైతే కడతారో, ఏదైతే మాట్లాడతారో ఇచ్చేటువంటి గురువుగారు తీసుకుని ఈ యొక్క స్థలాలంటే గవర్నమెంట్ స్థలాలు, ఏడాదికి ఎంతని చెప్పి పాట పాడుకుని ఈ పాకలు ఏర్పాటు చేసి మన కార్యక్రమాలు చేయడానికి ఈ యొక్క స్థలాలను ఏర్పాటు చేయడం జరిగింది. పనిచేసే వాళ్ళు సామాన్లు పెట్టి వాళ్ళకి రోజుగా జీతాలు ఇస్తూ బ్రాహ్మణులు అక్కడి నుంచి పిలిపించి నెలవారీ జీతాలు అందజేస్తూ సంస్థని యొక్క పరివారాన్ని గురువుగారు చూడటం జరుగుతుంది. మీరు ఏది ఇచ్చినా సంస్థకి వెళ్తుంది, ఆ సంస్థ నుంచి మాకు జీతాలు వస్తాయి. ఇంటి దగ్గర వివాహం ఒకసారి, ప్రయాగలో వేణిదానం ఒకసారి. వివాహం చేసాక మన చుట్టాల బంధువులు గోత్రికులు అందరినీ పిలుస్తాం, భోజనాలు పెట్టి బట్టలు పెట్టి గౌరవంగా మనం పంపిస్తాం. కార్యక్రమం చేసినందుకు బ్రాహ్మణులు దక్షిణ తామస్తున్న ఆచారం చేయించినటువంటి బ్రాహ్మణులకు అన్నదానం అనేది ఆచరించడం. ఈ అన్నదానాల మీద ఏవైతే మీరు ఇస్తారో ఈ దక్షిణలు మీ ద్వారా మాకు మా కుటుంబాలకి విడిగా మిగులుతాయి. మేము మా భార్య మా పిల్లలు మా కుటుంబాలు తిన్నటువంటి పుణ్యం మీకు మీ కుటుంబాలకు లభిస్తుంది. క్షేత్రాలకు వచ్చి బ్రాహ్మణులకు వేణి దానం చేసుకుని అన్నదానం చేసిన పుణ్యం లభిస్తుంది. ఈరోజు కాలధర్మంలో ఒక రోజున మనము మన భార్య పిల్లలు మన కుటుంబం మనం బయటకు వెళ్ళి ఒక రోజు మనం భోజనం భుజిస్తుంటే మనకి ఏంటి ఖర్చు అవుతుంది. అలాగే తీర్థంలో ఒక బ్రాహ్మణ కుటుంబానికి అన్నదానం చేసుకుంటే 301 రూపాయలు. భగవంతుడు మీకు అవకాశం ఇస్తే ఇక్కడ గంగా యమున సరస్వతి 3 నదులు మన శరీరాలకి ఈ వేణి దానం లభించేటువంటి 3 దోషాలు, ఈ 3 దోషాలు తొలగాలని త్రిమూర్తులుగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా భావించి క్షేత్రంలో 3 బ్రాహ్మణులకి 3 దోషాలు ఇచ్చాక అన్నదానం అనేది చేసుకుంటారు. అలా 3కి సంపూర్ణంగా చేసుకుంటే అన్నదానం త్రిమూర్తులుగా భావన చేసి 901 రూపాయలు. 3కి అవకాశం లేదు, శివకేశవులుగా భావించి గంగా యమున ఇద్దరు దగ్గర 2 బ్రాహ్మణులకు చేసుకుంటారు. 2కి ఆచరిస్తే 601 రూపాయలు. ఏదో గంగని ప్రార్థన చేసి పార్వతీ పరమేశ్వరులుగా భావిస్తూ ఒకరికి చేసుకుంటారు. ఒకరికి చేసుకుంటే 301. అది మీ శక్తి, మీ భక్తి. ఒకసారి చెప్పండి. ప్రయాగ క్షేత్రే త్రివేణి నదీ తీరే వేణీదాన అనంతరే లక్ష్మీనారాయణ స్వరూప బ్రాహ్మణాయ యథాశక్తి నిరంజన రూపేణ అన్నదానం దక్షిణ ఇచ్చేసేయండి. మీ గోత్రం, మీ పేరు, భార్య పేరు, పిల్లల పేరు, కుటుంబ సభ్యుల పేరు చెప్పుకోండి. మగవారు తర్వాత ఆడవారు మగవారి చేతిలో నీళ్ళు పోయి పూర్తి చేసి పళ్ళు పక్కన పెట్టుకుని దక్షిణ తీసుకోండి. దాన పుణ్యార్థ మన సంకల్ప దక్షిణాగరణ్యం తీర్థ గురువే సంప్రదేరణ సౌభాగ్యవతి భవ ఆయురారోగ్యైశ్వర్యాభిగ్రస్తు పునః కాశీయాత్రగ్రస్తు. ఇది ప్రసాదం. బియ్యంలో బియ్యం కలుపుకోండి, కుంకుమలో కుంకుమ కలుపుకోండి. అది అమ్మవారి శక్తి పీఠం కుంకుమ, అమ్మవారి మార్గేశ్వరి సౌభాగ్యం లక్ష్మి. అది అన్నపూర్ణదే బియ్యం. మన బియ్యం డబ్బాలో కలిపేసి అసలు ఏదో రోజు మంచి రోజు కాస్త పరవానం అనుకుని ప్రసాదంగా తినండి. మంచిలో అన్నం లోటు లేకుండా ఉంటుంది. అది గురువుగారు కాదు, మీ ఆజ్ఞికల్లో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఎప్పుడైనా వస్తే ఒక 5 నంబర్స్ చెప్తాను గురువుగారు. ఇప్పుడే మేము వేణి దానాన్ని చేసుకున్నాము.
మనకి కట్ చేసిన వెంట్రుకలు ఉంటాయి కదా, అవి గంగా యమున సరస్వతి సంగమంలో కలిపేసి ఇప్పుడైతే రూమ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఎవరైనా ప్రయాగ వెళ్ళినప్పుడు ఇలాగా ఇక్కడ వేణిదానం అనేది తప్పకుండా చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మాధవేశ్వరి టెంపుల్ వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.